కొరియన్ స్టైల్ మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్. మనకు వాకింగ్ కి జాగింగ్ కి వస్తారని అందరికి తెలిసిన విషయమే. సో అక్కడ పార్కింగ్ కి ఇబ్బంది కావద్దని జిహెచ్ఎంసి వాళ్ళైతే ఈ పార్కింగ్ సిస్టమ్ ని అరేంజ్ చేయడం అయితే జరిగింది. మళ్ళీ ఒక స్టాండ్ కిందికి వస్తుంది, మళ్ళీ దాంట్లో కార్ పెట్టేసి వాళ్ళు లాక్ వేసుకొని సేఫ్టీగా వెళ్ళిపోవచ్చు. నేనున్నప్పుడైతే చాలా మంది వస్తున్నారు వెళ్తున్నారు. హాయ్ గైస్, దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ ప్రీతం. సో నేను మన హైదరాబాద్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్నోవేషన్ ని చూపెట్టబోతున్నాను. అది ఏంటి అని అంటే కొరియన్ స్టైల్ మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్. ఇదేంటి కొరియన్ స్టైల్ అంటున్నారు, మల్టీ లెవెల్ అంటున్నారు, పార్కింగ్ అంటున్నారు, ఏంటి ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా? లెట్స్ గో. సో ఇక్కడైతే కేబీఆర్ పార్క్ దగ్గర, అంటే కేబీఆర్ పార్క్ అంటేనే మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనకు వాకింగ్ కి జాగింగ్ కి వస్తారని అందరికి తెలిసిన విషయమే. సో అక్కడ పార్కింగ్ కి ఇబ్బంది కావద్దని జిహెచ్ఎంసి వాళ్ళైతే ఈ పార్కింగ్ సిస్టమ్ ని అరేంజ్ చేయడం అయితే జరిగింది. అది ట్రయల్లో నడుస్తుంది ఇప్పుడు. సో అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం. సో మనకు ఇక్కడ 6 స్టాక్స్ అయితే ఉన్నాయి. అంటే ఒక స్టాండ్ లాగా 6 స్టాండ్స్, అంటే A to F వరకు ABCDEF అని ఒక్కొక్క స్టాక్ అలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ గా పెట్టిండ్రు అనమాట. సో ఒక్క స్టాక్ లో మనకు 12 కార్స్ అయితే పెట్టొచ్చు. 12 కార్స్ అంటే 6 స్టాక్స్ 72 వరకు అయితే మనకు కార్స్ అయితే మనం పార్కింగ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడికి మనకు ట్రాఫిక్ ఇబ్బంది ఏమీ లేకుండా, అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ జూబ్లీ హిల్స్ లో కేబీఆర్ పార్క్ దగ్గర ఫుల్ రష్ గా ఉంటది. సో ఆ పార్కింగ్ ఇబ్బంది కాకుండా జిహెచ్ఎంసి వాళ్ళు ఈ కొరియన్ స్టైల్ మల్టీ లెవెల్ పార్కింగ్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. అది ఇప్పుడు ఫ్రీ ట్రయల్ గా నడుస్తుంది. అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ పార్క్ కి వాకింగ్ కోసమని జాగింగ్ కోసమని అక్కడ చుట్టుపక్కల పనుల కోసం అని వచ్చిన వాళ్ళు కూడా అక్కడ పార్కింగ్ చేసుకునే అవకాశాన్ని అయితే జిహెచ్ఎంసి వాళ్ళు కల్పించారు. ఇప్పుడైతే అది ఫ్రీగా నడుస్తుంది, అంటే ట్రయల్ చేస్తున్నారు. అది ఎలా నడుస్తుంది, ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి చూస్తున్నారు. కాబట్టి ఇది ఫ్రీ ట్రయల్లో ఉంది. దీనివల్ల ఇప్పుడు పార్కింగ్ కి జూబ్లీ హిల్స్ దగ్గర పార్కింగ్ అయితే ఇబ్బంది అయితే చాలా తగ్గిందని చెప్పొచ్చు. ట్రాఫిక్ ఇబ్బంది అయితే చాలా తగ్గిందని చెప్పొచ్చు. నేను చూస్తుండగానే వస్తున్నారు, కార్ పార్కింగ్ చేస్తున్నారు, వెళ్తున్నారు. సో వాళ్ళు వచ్చి కార్ ఆ స్టాండ్ లో పెట్టేసి లాక్ వేసుకొని వెళ్ళిపోతే అక్కడ ఉన్న, అంటే అక్కడ చూసుకోవడానికి కూడా ఉన్నారు, సిబ్బంది అయితే ఉంది. సో వాళ్ళు పార్కింగ్ ని అరేంజ్ చేస్తుంటారు. దాని లెవెల్ ఇంకొక కార్ రాగానే ఇది ఈ కార్, అక్కడ పెట్టిన కార్ అది పైకి వెళ్తుంది, మళ్ళీ ఒక స్టాండ్ కిందికి వస్తుంది, మళ్ళీ దాంట్లో కార్ పెట్టేసి వాళ్ళు లాక్ వేసుకొని సేఫ్టీగా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ వాళ్ళ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళు ఏ దాంట్లో పెట్టినరు, అంటే ఏలో అయితే ఏ, బిలో అయితే బి, సి దగ్గర అయితే సి, అలా ఎఫ్ వరకు ఏ దాంట్లో పెట్టి వాళ్ళు ఆ కార్కి ఈ కార్ దీంట్లో పెట్టినామని అక్కడ నంబర్స్ కూడా రాయడం జరిగింది. సో ఆ కార్ను వాళ్ళు మళ్ళీ కిందికి తీసుకొచ్చి ఓనర్స్కి అయితే అప్పచెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది ఇప్పుడు జిహెచ్ఎంసి వాళ్ళు అరేంజ్ చేసిన కేబీఆర్ పార్క్ దగ్గర కొరియన్ స్టైల్ మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ అన్నమాట. సో ఇక్కడైతే ఇప్పుడు ట్రయల్ కాబట్టి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో ఇంకా ఇది సక్సెస్ అయితే హైదరాబాద్ లో ట్రాఫిక్ కి, పార్కింగ్ కి ముఖ్యంగా చాలా ఇబ్బంది అవుతుంటది పార్కింగ్ కి. సో ఇది సక్సెస్ అయితే ఇంకా జిహెచ్ఎంసి వాళ్ళు ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ప్లేసెస్ లో, మల్టిపుల్ ప్లేసెస్ లో ఇది అయితే ఏర్పాటు చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. సో ఇప్పుడు అయితే ఇది ఫ్రీగా ఉంది, కానీ ముందు ఇది సక్సెస్ అయిన తర్వాత పర్ అవర్కి ఇన్ని అవర్స్కి ఇంత అని ఛార్జ్ చేసే అవకాశం అయితే ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలా మందికి, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు ఈ కొరియన్ స్టైల్ పార్కింగ్ సిస్టమ్ గురించి, మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ గురించి. ఒకవేళ తెలియని వాళ్ళు అక్కడ ఎవరైనా పార్క్ చేసుకుందాం అనుకున్నా కేబీఆర్ పార్క్ దగ్గరకు వస్తే మనకు దగ్గరలోనే పక్కనే ఏదైతే పార్కింగ్ సిస్టమ్ అయితే కనిపిస్తుంది.
సో ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా ఆ ఏరియాలో అంటే బంజారా హిల్స్ ఆ ఏరియాలో ఉంటే ఇదైతే తప్పక కేబీఆర్ పార్క్ను విజిట్ చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు కూడా అక్కడ దగ్గరలో ఏదైనా పని ఉన్నా కూడా దాంట్లో పార్కింగ్ చేసుకొని వెళ్ళి మంచిగా హ్యాపీగా పనులు కంప్లీట్ చేసుకొని మళ్ళీ వచ్చి వాళ్ళ కార్ని తీసుకెళ్ళొచ్చు. నేనున్నప్పుడైతే చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు, వాళ్ళ పార్క్ని అయితే వాళ్ళు పార్కింగ్ చేసిన కార్ని అయితే హ్యాపీగా పార్కింగ్ చేస్తున్నారు, మళ్ళీ అయిపోగానే వచ్చి కార్ని తీసుకెళ్తున్నారు. చూసారు కదా కొరియన్ స్టైల్ మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ని. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ కమింగ్ వీడియోస్. లవ్ యూ గైస్. So I have a YouTube channel. YouTube channel है मेरा YouTube channel है. हिंदी को समझ सकते हैं ना? नहीं हिंदी. So వీళ్ళు అరబిక్ నుంచి వచ్చిండ్రంట వీళ్ళిద్దరు. అంటే ఫ్రమ్ విచ్ ప్లేస్? कहाँ से? Which country? Which country? అపోలో సంథింగ్ చెప్తున్నారు. కానీ అరేబిక్ నుంచి వచ్చిందంట. అయితే హైదరాబాద్కి విజిట్ చేసిండ్రు కాబట్టి ఇక్కడ ఇది ఉంది అని చూడడానికి వచ్చేది. నేను మాట్లాడే వీళ్ళకి ఏం అర్థమవుతుంది. సో నాకు ఏదో లిప్ మూమెంట్ అర్థం చేసుకొని వీళ్ళు అర్థం చేసుకున్నారు, కానీ వీళ్ళు కూడా వీడియో తీసుకుంటున్నారు. సో వాళ్ళే ఇంట్రడ్యూస్ చేసుకొని మాట్లాడడం జరిగింది. మీట్ దెమ్. Photo, video. ఫోటో Photo, video. Video. వీడియో దిస్ యూ కెన్ అండర్స్టాండ్. మన వీడియో చూసిండ్రు కదా ఎలా ఉంది ఏంటి అని. అంటే మల్టీ లేయర్ పార్క్ లేయర్ అని కూడా అంటున్నారు. ఇక్కడ పార్క్ లేయర్ వ్యూ అయితే మీకు ఎంత చూపించినాను, ఎలా పార్క్ చేస్తారు ఏంటి అని. నాకు అనుకోకుండా అరబిక్ నుంచి వచ్చి ఇద్దరు పరిచయం అయ్యి వాళ్ళతో కూడా కొంచెం సరదాగా గడిచిపోయింది. సో హైదరాబాద్కి ఎవరైనా వచ్చి కేబీఆర్ దగ్గర పార్కింగ్ కోసం కష్టపడితే ఇక్కడ నుంచి కష్టం లేదు, వచ్చేసేయండి పార్క్ లేయర్ దగ్గరికి. కొరియన్ స్టైల్లో పార్క్ లేయర్ దగ్గరకు వచ్చేసి మీరు పార్కింగ్ చేసుకొని హాయిగా కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేసుకొని, ఎవరైనా మీకు దగ్గరలో పనులు ఉంటే చూసుకొని మళ్ళీ వచ్చి మీ కార్ తీసుకెళ్ళండి. సో ఇది మన వీడియో ఈ వీక్. సో నెక్స్ట్ వీడియో కొరకు మీరు వెయిట్ చేయండి. కీప్ వాచింగ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ కమింగ్ వీడియోస్. అంటిల్ దెన్ లవ్ యూ గైస్. విజయ సైనింగ్ ఆఫ్.